హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, నిన్న విద్యాశాఖ వారు సోమవారం ఏపీ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని అయితే తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఒక వీడియోను కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు తెలిపినట్టు సోమవారం రాత్రి ఏపీ టెట్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఏపీ టెట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే జాబ్ నోటిఫికేషన్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ని 2/7/2024 తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 3/7/2024 తేదీ నుంచి 16/7/2024 తేదీ వరకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే మీరు ఆ అప్లికేషన్ ఫీజుని పే చేయడానికి వీలు కల్పించారు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించి 4/7/2024 తేదీ నుంచి 17/7/2024 తేదీలోపు ఇక్కడ తెలియజేసిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే కనుక మీరు లాగిన్ అయ్యేసి అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ తర్వాత సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ని మీరు రిజెక్ట్ చేయబడతాయని తెలియజేశారు. అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ మోక్ టెస్ట్ వచ్చేసి 16/7/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి 25/7/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి డౌన్లోడ్ అయితే హాల్ టికెట్ చేసుకోవచ్చని మీరు తెలియజేశారు ఫ్రెండ్స్. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించినట్లయితే కనుక 2 సెషన్లలో ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ సెషన్లో వచ్చేసి పేపర్ 1A అండ్ పేపర్ 1B అనే 2 పేపర్లని కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెకండ్ సెషన్లో పేపర్ 2A అండ్ పేపర్ 2B కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్ని 5/8/2024 తేదీ నుంచి 20/8/2024 తేదీ వరకు వీరు కండక్ట్ చేయబడతాయని అయితే తెలియజేశారు. సెషన్ 1 వచ్చేసి 9:30 నుంచి 12 గంటల వరకు సెషన్కి టైం ఇవ్వడం జరిగింది. సెషన్ 2 వచ్చేసి 2:30 నుంచి 5 గంటల వరకు సెకండ్ సెషన్ పేపర్ని అయితే వీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని తెలియజేశారు. కీ వచ్చేసి 10/8/2024 తేదీ రిలీజ్ చేయబడతాయి. కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఏమైనా కంప్లైంట్స్ని 11/8/2024 తేదీ నుంచి 21/8/2024 తేదీలోపు వీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అని అయితే తెలియజేశారు. ఫైనల్ కీని వచ్చేసి 25/8/2024 తేదీ రిలీజ్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్ వచ్చేసి 30/8/2024 తేదీ అఫీషియల్ వెబ్సైట్లో వీరు రిలీజ్ చేస్తామని అయితే ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఈచ్ పేపర్కి 750 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజుని అయితే వీరు చెల్లించాలని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ ఫీజుని కూడా ఇక్కడ తెలియజేసిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే కనుక ముందుగా చెప్పినట్లు పే చేయాల్సి ఉంటుందని అయితే వీరు క్లుప్తంగా ఇందులో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏపీ టెట్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గాను 24 డిస్ట్రిక్ట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. దీని నుంచి మన్యం అండ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లని మినహాయింపుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఏపీ టెట్ ఎగ్జామ్స్లో 4 పేపర్లకు సంబంధించి పాస్ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్ 60% మార్కులను సాధించాలి. బీసీ క్యాండిడేట్స్ 50% మార్కులను సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు క్యాండిడేట్స్ 40% మార్కులు సాధించినట్లయితే ఏపీ టెట్లో క్వాలిఫై అయినట్లనైతే వీరు ఇక్కడ క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఏపీ టెట్లో సాధించిన మార్కుల్లో 20% మార్కులను వచ్చేసి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో యాడ్ చేయడం జరుగుతుందని అయితే వీరు నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఏపీ టెట్ ఎగ్జామ్ స్ట్రక్చరు అండ్ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 4 రకాల పేపర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పేపర్ 1A 1B నుంచి 150 క్వశ్చన్స్ను 150 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2A అండ్ 2B నుంచి 150 మార్క్స్కు క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో ముందుగా తెలియజేసినట్టు కేటగిరీస్ వైజ్ ఓసీ 60%, బీసీ వారు 50%, ఎస్సీ ఎస్టీ వారు 40% సాధించాల్సి ఉంటుంది మార్క్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్స్ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్స్లో
టీచర్ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తి చేసిన వారు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చని వీరు నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్థం చేసుకొని నేను ప్రొవైడ్ చేసిన ఆ లింక్ ద్వారా లాగిన్ అయ్యేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.